ఆఫ్ వెంకటరత్నం గారు స్పందించిన మీ మనసుకు సెల్యూట్ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఎండనక వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ని నియంత్రించే విధి నిర్వహణ టెన్షన్లున్న పెనుమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. చెప్పులు లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు. వారందరినీ ఒక చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి సరిపడే సైజ్ చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ థ్యాంక్ యూ సార్ అని చిన్నారులంతా కూడా బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం గారి ముఖంలో వెళ్లి విరిసిన సంతృప్తి ఎంత గొప్పది, ఇంకెంత అమూల్యమైనది. మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు నారా లోకేష్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము కృష్ణా జిల్లా పెనుమలూరులో మనసున్న ఒక పోలీస్ తన మనసుని చాటుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం అక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నడిచి వెళ్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పులు లేకుండా ఎండలో నడిచి రావడం చూసి తల్లడిల్లిపోయిన వెంకటరత్నం వాళ్ళందరినీ పక్కనే ఉన్న చెప్పుల దుకాణంకి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పులు సరిపడా సైజులు అందరికీ చెప్పులు కొనిచ్చారు. సో కొనిచ్చిన తర్వాత వాళ్ళందరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరితో నవ్వి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళారు ఆయన. సో ఇది ఏదైతే ఉందో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అండ్ అలాగే దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆయన్ని వెంకటరత్నాన్ని పొగుడుతూ ఆయన ట్వీట్ చేశారు. సో ఒక్కసారి నారా లోకేష్ చేసిన ట్వీట్ చూస్తూ ఉన్నాం మనం స్క్రీన్ మీద. హ్యాట్స్ ఆఫ్ వెంకటరత్నం గారు, స్పందించిన మీ మనసుకు సెల్యూట్. ఎండనక వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ని నియంత్రించే విధి నిర్వహణ టెన్షన్లు ఉన్నా కూడా పెనుమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హ్యాట్స్ ఆఫ్. చెప్పులు లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు. వాళ్ళందరినీ ఒక చెప్పుల దుకాణంకి తీసుకెళ్లి సరిపడే సైజ్ చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ థ్యాంక్ యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం గారి ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి ఎంత గొప్పది, ఇంకెంత అమూల్యమైంది. మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు అని చెప్పి ఒక అద్భుతమైన పోస్ట్ నారా లోకేష్ ఆ హెడ్ కానిస్టేబుల్ చేసిన పనికి మెచ్చుకుంటూ పోస్ట్ చేశారు ఆయన. సో ఆ ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్స్లో చేసిన ఈ పోస్ట్ కూడా ప్రస్తుతం వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. సో మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఆ పిల్లలు చెప్పులు వేసుకుని నవ్వుతూ అక్కడి నుంచి బాయ్ చెప్తూ వెళ్తున్న దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సో పెనుమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ చేసిన పనికి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలుపుతూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఎంతో సంతోషంగా ఉంది, మీకు సెల్యూట్, మీరు చేసిన పనికి ధన్యవాదాలు అంటూ కూడా చెప్తూ ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ట్వీట్ కూడా చూడొచ్చు. ఆయన చేసిన ట్వీట్ ఎండనక వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ నియంత్రించే విధి నిర్వహణ టెన్షన్లు ఎన్నున్నా కూడా ఇవన్నింటి మధ్యలో పెనుమలూరు హెడ్ కానిస్టేబుల్ చేసిన ఈ పని అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా దీనికి కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అందరూ దీనికి రీట్వీట్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ పోస్ట్ని షేర్ చేస్తూ ఉన్న ఇది కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ అక్కడ స్కూల్ నుంచి వెళ్తున్న పిల్లలకి చెప్పులు లేకపోవడంతో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పులు కొనిచ్చి ఎండలో చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న చూసి వాళ్ళకి చెప్పులు కొనిచ్చి వాళ్ళందరి సంతోషాన్ని ఆయన మూట కట్టుకుని ఇంటికి వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో థ్యాంక్ యూ చెప్తున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం.